రాజకీయంలో శరమల శెట్టి సునీల్ గారి లాంటి నాయకుడు, మహానాయకుడు, గణనాయకుడు మరి ఎక్కడా ఉండరు. ఆయనకు ఓట్లు వేసినా వేయకపోయినా కూడా నవ్వుతూ అతని అభివృద్ధి కానీ అతని డెవలప్ కానీ ఏది ఆప్ చేయలేదు. ప్రజలు ఎంతోమంది సునీల్ గారి దగ్గర కంపెనీల్లో పనిచేస్తున్నారు. ప్రజలంతా కూడా సునీల్ గారి మంచితనం గ్రహించి సునీల్ గారు ఎక్కడా కూడా రూపాయి కరప్షన్ లేకుండా మన ప్రజల కోసం పోరాడే మనిషి అని ప్రజలు తెలుసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి సునీల్ గారికి ఓట్లు వేసి టైం వచ్చింది, ఎప్పుడు వేద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాజకీయ విషయంలో సునీల్ లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో మరొకరు ఉండబోడు. ఈయన ఎప్పుడు నవ్వుతానే ఓటు వేయలేదు అనలేదు, వేసేయడం అనలేదు. ఈసారి ఘన విజయం చాలా మెజార్టీతో సునీల్ గారు ఎంపీ నెగ్గుతున్నారు. 3 లక్షల మెజార్టీ పైన నెగ్గుతున్నారండి సునీల్ గారు. సునీల్ గారు పచ్చాంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారండి ప్రజలంతా కూడా. సునీల్ గారు మంచితనం, మా జగన్మోహన్ రెడ్డి పార్టీ యొక్క మంచితనం, ప్రజల్లో అభివృద్ధి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చి ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేయాలి, ఇదే రాజ్యం రామరాజ్యం రావాలని ప్రజలు కోరుకున్నారండి. సునీల్ గారు వ్యక్తిత్వం ఉన్న మనిషి, చాలా గొప్పవాడు, మంచివాడు, అందరి వాడు, ఎవరిని తోలనాడు, అందరితోటి నవ్వుతూ మాట్లాడతాడు. ఎవరికి ఏ పని కావచ్చినా చేసి పెడతాడు, ఫోన్ చేస్తే పలుకుతాడు. బోల్డ్ ఇండస్ట్రీలు ఉన్నాయి వాళ్ళకి పెద్ద సంస్థ, ఆ సంస్థలో ఎంతోమంది పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అన్నిటికి సునీల్ గారు నెంబర్ 1. ఈసారి ఎలక్షన్లో మట్టుకు సునీల్ గారు 3 లక్షల మెజార్టీలకు గెలుస్తారు. అవన్నీ ఏంటండి, పార్టీ ఓడిపోతే వెళ్ళాక ఓడిపోతే గెలవచ్చు, అదేరు. ఈసారి గెలిచి తీరుతాం, గెలిచి ఉంటాం. 3 లక్షల మెజార్టీ వస్తుంది.